మెగా డాటర్ హీరోయిన్ నిహారిక కొణిదెల వైవాహిక బంధం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2020వ సంవత్సరంలో జొన్నలగడ్డ చైతన్యతో కలిసి పెళ్లిపీటలెక్కింది నిహారిక. అయితే 3 ఏళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు నిహారిక చైతన్య. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని విజయాలను ఖాతాలో వేసుకుంది. నిర్మాతగాను కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మించి సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా గతేడాది నిహారిక నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ అయ్యింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన గద్దర్ అవార్డుల్లోనూ ఈ సినిమాకు పురస్కారాలు వచ్చాయి. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయిన నిహారిక పర్సనల్ లైఫ్లో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా తన పెళ్లి విషయంలో 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది మెగా డాటర్. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వీరి కాపురం 3 నాళ్ల ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 2023లో పరస్పర అంగీకారంతో నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి నిహారిక సింగిల్గానే ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ఈ వార్తలపై నిహారిక తండ్రి నాగబాబు స్పందించారు. నిహారిక, నేను అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుంటాం. అలా అని నేను పిల్లల కెరియర్ విషయాల్లో తలదూర్చను. నా పిల్లల హిట్స్, ఫ్లాప్స్ గురించి నాకు అవసరం లేదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. వాళ్ళు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృధానే. వరుణ్ లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమెతో నువ్వు హ్యాపీగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా అన్నాను. లేదు, హ్యాపీగా ఉంటామని అన్నారు. సరేనని పెళ్లి జరిపించాం. వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది. ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. కానీ నిహారిక పెళ్లి విషయంలో నా జడ్జిమెంట్ రాంగ్ అయింది. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు. తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్ళాం. కానీ తనకు అబ్బాయికి సింక్ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడిప్పుడే నిహారిక ఇందులో నుంచి తేరుకుంటోంది. కానీ ఏదో ఒకరోజు నిహారిక వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని అనుకుంటున్నాను. వారి విషయాలలో ఇన్వాల్వ్ కావాలని అనుకోవటం లేదు. పిల్లలకు నచ్చినట్టుగా జీవించాలని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.